అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతం. ఈరోజు కథ దదీచి మహర్షి గురించి. పురాణాలలో త్యాగానికి ధర్మానికి ఎంతోమంది ధర్మాత్ములు నిబద్ధతను కలిగి ఉండి ధర్మాన్ని కాపాడారు. వారిలో శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, దదీచి మహర్షి మొదలైన వారు ఎందరో ఉన్నారు. నిత్యము స్వచ్ఛమైన స్వార్థరహితమైన సేవకు హద్దు ఏది అని అడిగితే బ్రహ్మదేవుడైనా సరే తన శిరస్సు ముందు భాగాన్ని వంచి ఆ దదీచి మహర్షినే చూపాలి అని అంటారు. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు తమ మంత్రబలం చేత అస్త్రాలను దొంగిలిస్తున్నారు. ఇది ఒక కొత్త రకం ప్రక్రియ వారి దగ్గర. దేవతలకి ఏం చెయ్యాలో తెలియలేదు. తమ అస్త్రాలు రాక్షసుల చేతికి చిక్కితే ముల్లోకాలకు కీడు తప్పదు. అందుచేత దేవతలు ఆలోచించి తమ అస్త్రాలన్నీ దదీచి మహర్షికిచ్చి దాచమని చెప్పారు. సమాధి స్థితిలో ఉండి తపస్సు చేసుకోవటం తప్ప బరువు బాధ్యతలు ఎరుగరు మహర్షులు. ఈ అస్త్రాలను నిత్యం కాపలా కాయటం దదీచి మహర్షికి పెద్ద బాధ్యత అయింది. ఆయన శక్తికి భయపడి రాక్షసులు ఆయన దరికి రావటం లేదు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రాక్షసులు ఆ అవకాశం వదులుకోరు. మహర్షి చాలా కాలం దేవతలు వచ్చి తమ అస్త్ర సంపదను తీసుకువెళ్తారని ఎదురు చూశారు. కానీ వారు రాలేదు. చివరికి ఒకనాడు మహర్షి ఆ అస్త్రములను తన కమండలంలోని ఉదకంలో కరిగించి త్రాగివేశాడు. తపస్సమాధిలో ప్రశాంతంగా ఉండిపోయారు. వాటి సారం ఆయన ఎముకలలోకి చేరిపోయింది. ఇక ఆ అస్త్రాలు బయటికి రావటం కష్టం. ఆ సమయంలో దేవతలు వచ్చి తమ అస్త్రాలను వెనక్కి ఇవ్వమని అడిగారు. అస్త్రాలు తన ఎముకలలో చేరి తన ఎముకలు వజ్ర సమానమైనాయని తెలిపాడు. దేవతలు అస్త్రాలు లేకుండా రాక్షసులను ఎదిరించటం సాధ్యం కాదని, ధర్మరక్షణ చేయలేమని తమకు దారి చూపించమని మహర్షిని ప్రార్థించారు. మహర్షి దీర్ఘంగా ఆలోచించాడు. తాను అస్త్రాలు తిరిగి ఇవ్వకపోతే దేవతలు తననేమీ చేయలేరు. కానీ ధర్మానికి గ్లాని ఇబ్బంది ఏర్పడుతుంది. తన ఎముకలు వారికిస్తే వారి అస్త్రబలం 1,000,000 రెట్లు పెరుగుతుంది. దేవతల బలం పెరుగుతుంది. ధర్మం కాపాడబడుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చాడు. దదీచి మహర్షి దేవతలతో, నా ఎముకలు తీసుకువెళ్ళండి, మీ అస్త్రబలం అధికమవుతుంది అని చెప్పాడు. దేవతలు అలా చేస్తే బ్రహ్మహత్యా పాతకం తమను పీడిస్తుందని మహర్షికి వివరించారు. మహర్షి భార్య సువర్చల దేవతలు దదీచి మహర్షి మంతనాలను దగ్గర నుండి గమనిస్తోంది. మహర్షి ఆమెను ఏదో పని చెప్పి ఇంటి లోపలికి పంపాడు. మహర్షి సంకల్పం చేసి ధ్యానంలోకి వెళ్ళాడు. యోగాగ్ని ఆయన శరీరాన్ని దహించింది. దేవతలు ఆశ్చర్యంగా చూస్తుండగానే శరీరం మొత్తం తగులబడిపోయి ఎముకలు మాత్రం గుట్టగా మిగిలి నిప్పు చల్లారింది. ఇంతలో బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. దదీచి మహర్షి ఎముకలతో అనేక ఆయుధాలను తయారు చేసి ఇచ్చాడు. మహర్షి వెన్నెముకను వజ్రాయుధంగా చేసి దేవతలకిచ్చాడు. ఆ వజ్రాయుధం ఇంద్రుడు స్వీకరించి వృత్తాసురుడు అంటే అనేక మంది రాక్షసులను సంహరించాడు. దేవతల లక్ష్యం ధర్మరక్షణ అని తెలుసుకున్నాం. ధర్మాత్ములైన దేవతలకు తోడుగా అండగా నిలబడటం తన కర్తవ్యమని దదీచి మహర్షి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. దేవతలకి బ్రహ్మహత్యా పాతకం రాకూడదని తన శరీరాన్ని తానే తగలబెట్టుకున్న త్యాగధనుణ్ణి చూశాం. ధర్మం కోసం త్యాగం విలువను తెలిపే కథ ఇది. ధర్మం కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడ్డ దదీచి మహర్షిని త్యాగధనుడిగా పేర్కొనవచ్చు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.